హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో కావ్యని మోసం చేస్తాడు కదా రాజ్. ఈరోజు అయితే తన ఆఫీస్ నుంచి గెంటేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇద్దరు రాజ్ కావ్య మధ్య జరిగిన పోటీలో రాజ్ మోసం చేసి గెలుస్తాడు. కావ్య బయటికి రాగానే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని అంటూ ఉంటాడు. మీ పిఏ వదరుస్తున్నట్లుంది, ఎవరికైనా లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది, నీకు మాత్రం లైఫ్ టైం పనిష్మెంట్ అని రాదంటాడు. సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు అని రాదంటాడు. సినిమా డైలాగ్స్ కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు మిస్టర్ రాజ్ గారు అని మొదటిసారి భర్తను పేరు పెట్టి పిలుస్తుంది కావ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. హీరోలు అవ్వాలంటే వాళ్ళు చేసే పనిలో నిజాయితీ ఉండాలి, వాళ్ళు చేసే పని ధర్మంగా ఉండాలి, మనం చేస్తున్న పని కరెక్ట్గా అనిపించాలి, నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా, మీకు ఏం కావాలో కూడా నాకు అర్థమైంది అని కావ్య అంటుంది. అర్థమైందిగా, మరి సీఈఓ బాధ్యతలు నేను తప్పుకోలేదే, జాలి చూపిస్తానని అనుకున్నావా అని రాజు అంటాడు. అంత కర్మ నాకు పట్టలేదని కావ్య అంటుంది. ఇంతలో ఒక అతను వచ్చి కావ్య మేడం సీఈఓ బాధ్యతలను తప్పించుకున్నట్లుగా ముందే రాజు రెడీ చేశాడు అనమాట. ఎవరక్కడ తొందరగా రండి అని పిలుస్తాడు. తప్పుకుంటున్నట్లుగా రిజిస్ట్రేషన్ రెడీ చేశాను చెప్తాడు. అర్థమైందిగా, సంతకం పెట్టి బయలుదేరు అని పెన్నిస్తాడు రాజు. దాంతో కావ్య అలాగే సంతకం చేస్తుంది. ఇంకా పందెంలో గెలిచిన వాళ్ళు సీఈఓ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా, ఈ కంపెనీ నుంచే కాదు నా లైఫ్ నుంచి కూడా శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోవాలి అని రాజు అంటాడు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే ఎలా బతకాలని ఆలోచిస్తున్నావా, నీకు భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా, నీ స్థాయికి తగ్గ ఉద్యోగం ఎక్కడ కావాలన్నా నేను హెల్ప్ చేస్తానని రాజు అంటాడు. కావ్యని బాగా అవమానిస్తాడు ఈయన ఇలాంటి మాటలు మాట్లాడి. నాకు ఎప్పటికీ మీ సహాయం రాదు, నాకు నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పారు, ఇంకొక దగ్గరికి వెళ్ళి దేహి అని అనగాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది. అయితే మరీ మంచిదని చెప్పిన రాజు, ఇక నుంచి ఈ కంపెనీకి పూర్వవైభవం వస్తుంది, నీకు ఒక చిన్న అప్రిసియేషన్ అని అందరినీ పిలుస్తాడు. అందరినీ స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత మేడంకి అందరినీ ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్తే అంతా సైలెంట్గా ఉంటారు. మేడంతో పాటు వీళ్ళు కూడా వెళ్తారేమో, టెర్మినేషన్ లెటర్ రెడీ చేయనగానే అందరూ కావ్యకు ఆల్ ది బెస్ట్ చెప్తారు. రాజు కూడా ఫ్లవర్ బొకే ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ఇట్స్ టైమ్ టు లీవ్ అని రాజు అనగానే కావ్య వెళ్ళిపోతుంది. ఇదంతా కావ్య అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. రాజు కావాలని చేశాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అందరి ముందు వెళ్ళమన్న రాజు శృతి మాత్రం అందరినీ వెళ్ళమంటాడు రాజు. ఇంకా వెళ్ళి పని చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి శృతిని ఉండమంటాడు. ఇంకా నుంచి నువ్వు నా పక్కనే ఉండాలి, పిఏగా కాదు నీ ఎక్స్సీఓ కోవట్టుగా ఉండాలి అని రాజు అంటాడు. అది నా వల్ల కాసారని శృతి అంటుంది. నా ఎదుగుదలను రోజు అక్కడికి మోస్తూ ఉండాలి, అదే నీ డ్యూటీ అని చెప్పి రాజు ప్యూన్ని పిలిచి, ఏ ప్యూన్ ఎక్కడ ఉన్నావని కోపంగా పిలుస్తాడు. సీఈఓ చైర్ క్లీన్ చేసావని చేశాను సార్, మేనేజర్ చైర్ కాదు సీఈఓ చైర్ క్లీన్ చేయి అని చెప్పి బాగా బిల్డప్ చెప్పి, నేను నడుస్తూనే వచ్చేసరికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆ చైర్ని క్లీన్ చేయాలి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాడు రాజు. ఇంకా సీఈఓ చైర్లో కూర్చొని ఇక్కడి నుంచి సామ్రాజ్యానికి నేనే చక్రవర్తి, నేను చెప్పినట్లే జరగాలని రాజు అంటాడు. అక్కడ టేబుల్పై సీఈఓ కావ్య నేమ్ బోర్డు ఉండటం చూసి, ఇక ఈ ఆఫీసులో నీకు చోటు లేదమ్మా అని చెత్తబొట్టలో పడేస్తాడు రాజు. ఇంకోవైపు ఇది ఇక్కడ అయిపోయింది కదా, వాళ్ళ తమ్ముడిని చూపిస్తారనమాట. ఇప్పుడు కళ్యాణ్ పాటలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు కదా, లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ లిరిక్స్ ఇస్తాడు. నీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటావని నాకు తెలుసు, ఇది సక్సెస్ అయ్యే వారి లక్షణం, నా దగ్గర ఆశీర్వాదం తీసుకో, నాలాంటి సరస్వతీపుత్రుల ఆశీర్వాదం మొక్కకు పోసే నీరు లాంటిదని లక్ష్మీకాంత్ అంటాడు. ఈ మాట సరస్వతీదేవి అంటే నీకు శపించబడేసిందని పక్కనున్న అతను అంటాడు. ఇతను కూడా ఇదివరకు అగ్రిమెంట్ చేసిన వ్యక్తి అయి ఉంటాడు. మంచి మనసు నాకు అప్పుడప్పుడే వస్తుంది, అప్పుడే ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అని లక్ష్మీకాంత్ అంటాడు. దాంతో లక్ష్మీకాంత్ కాళ్ళపై ఆశీర్వాదం కోసం పడతాడు కళ్యాణ్. తీసుకుంటాడు. నీలోని సాహిత్యం పొంగి పొర్లుతూ నాకు అందించాలని ఆశీర్వదిస్తాడు. అలా అనగానే కళ్యాణ్ కొంచెం కోపంగా చూస్తాడు. జీవితం అంతా కాదులేవయ్యా, జస్ట్ 3 ఏళ్ళని లక్ష్మీకాంత్ అంటాడు. ఇంకా అప్పుడే ప్రొడ్యూసర్ వస్తే సార్ మీ లిరిక్స్ పూర్తయ్యాయని చెప్తాడు. తర్వాత సార్కి నాకు టీ తీసుకురాపోని కళ్యాణ్కి చెప్తాడు. కళ్యాణ్ కొంచెం బాధగా చూస్తాడు. ముందు నేనా అని చెప్పి ముందు తట్పడాయించిన కళ్యాణ్ తర్వాత తీసుకొస్తాడు. ఇతను ఎక్కడో చూసినట్లుందా, నిర్మాతంతా అతను ఆటో డ్రైవర్లు నా దగ్గర శిక్షరికం చేస్తారని కాళ్ళ వెళ్ళబడితే ఒప్పుకున్నాను, నా తదనంతరం చెప్పుకొని బతుకుతాడని జాలిపడ్డానని లక్ష్మీకాంత్ అంటాడు. అమ్మ పాట రాసింది ఇతనే కదా అని నిర్మాత అంటాడు. ఇంతలో కళ్యాణ్ వచ్చి టీ ఇస్తాడు. ఆ రోజు నువ్వు రాసిన పాట చాలా వైరల్ అయిందని చెప్పి నిర్మాత అంటాడు. దాన్ని తను రాసినట్లుగా కవర్ చేసుకుంటాడు లక్ష్మీకాంత్. దాంతో నిర్మాత కూడా లక్ష్మీకాంత్ని పొగుడతారు. ఇలాంటి గురువు నీకు దొరకడం నీ అదృష్టం అని చెప్పి కళ్యాణ్తో అంటాడు. తర్వాత ఇందాక టీ తమ్మనందుకు ఫీల్ అవుతున్నావా, అతను ఆ ప్రొడ్యూసర్ పాట తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత టీ తమ్మనందుకు ఫీల్ అవుతున్నావా, గురువుకు చేసుకున్న సేవ గురుదక్షిణ లాంటిదని 10,000 ఇస్తాడు లక్ష్మీకాంత్. ఇదేంటయా నేను 1,00,000 తీసుకొని నీకు 10,000 ఇచ్చానని చూస్తున్నావా అని లక్ష్మీకాంత్ అంటాడు.
నేను అందుకు చూడట్లేదు సార్, నేను లిరిక్ డైరెక్టర్గా సక్సెస్ అవుతానని నమ్మకం వచ్చిందని కళ్యాణ్ అంటాడు. సభాష్ నీకు ఇంకో సీన్ ఇస్తానని చెప్పి లక్ష్మీకాంత్ అంటాడు. ఇంకా వీళ్ళ కాన్వర్సేషన్ ఇక్కడ అయిపోతుంది. ఇంకా తర్వాత కావ్య అత్తింటికి వెళ్లేందుకు అన్ని సామాన్లు రెడీ చేస్తుంటుంది. కనుక కావ్య గెలుస్తుందని నమ్మకంతో తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా కావ్యను అత్తింటికి పంపడం ఇదే ఆఖరిసారి కావాలి, మరోసారి పుట్టింటికి కావ్య వచ్చిందంటే అది దాని కాన్పు కోసమే కావాలి అని చెప్పి కనకం అంటుంది. ఇంతలో కావ్య వస్తుంది. తొందరగా వెళ్ళి చీర మార్చుకుంటారా అని కంగారు పెడుతుంది వాళ్ళ అమ్మగారు. ఎందుకు అని కావ్య అంటే అత్తగారింటికి బ్యాగ్తో సహా రెడీ చేశానని కనకం అంటుంది. తీసుకెళ్లి బ్యాగ్ ఇంట్లో పెట్టు, జీవితాంతం నేను ఎక్కడే ఉండిపోతున్నాను, ఆ ఆఫీస్కు ఆయనకు నేను శాశ్వతంగా దూరం అయిపోయాను. ఈ కావ్య ఆ దుగ్గిరాల కోడలు కాదు అని అంటుంది కావ్య. ఏం జరిగింది అని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు బాధగా అడుగుతారు. వాళ్ళు పెట్టిన పందెంలో నేను ఓడిపోయాను. ముందుగా అనుకున్నట్లుగా ఓడిపోయిన నేను ఆఫీస్కు ఆయన జీవితంలోకి వెళ్ళకూడదు కదా. ఆ విషయంలో మీ అల్లుడు గారు క్షమించండి, ఆ రాజుగారే గెలిచారు, మీ అల్లుడు గారు అని అనబోయి మళ్ళీ క్షమించండి, ఆ రాజుగారే గెలిచారు అని కావ్య అంటుంది. నన్ను చిటికెన వేలుతో ఇంటికి తీసుకెళ్లాల్సిన ఆయన చూపుడు వేలు చూపించి బయటికి ఎంటేశారమ్మా, మా బంధం తెగిపోయింది, మీరు ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి అని లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. ఏంటయ్యా ఇది ఇంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోయిందని కనకం అంటుంది. తనకెప్పుడో అర్థమైంది ఆ దేవుడి దయ తన మీద లేదని మనకే అర్థం కాలేదని చెప్పి కృష్ణమూర్తి కూడా అనేసి బాధగా వెళ్ళిపోతాడు. నా కూతురు ఓడిపోయిందా అంటే ఇంకెప్పుడు అత్తారింటికి వెళ్ళదా అని చెప్పి కనకం భయపడుతుంది. ఇంకోవైపు కావ్య వస్తుందేమో అని చెప్పి అపర్ణాదేవి వాళ్ళ ఇంట్లో హారతి రెడీ చేస్తుంది. అందరూ రాజు ఓడిపోయాడని సంతోషంగా అడుగుతూ ఉంటారు. ఇంకా గుడ్ న్యూస్ రాలేదని స్వప్న అంటుంది. అప్పుడే సంబరపడిపోతున్నారు, రాజు కూడా గెలిచే అవకాశం ఉంది కదా అని రుద్రాణి అంటుంది. రాజుకు కాపురం నిలబెట్టుకోవాలని ఉందన్న టెన్షన్ కనిపించట్లేదని చెప్పి రాహుల్ అంటాడు. ఈ అక్కుపక్షులు మాట్లాడేది వినలేకపోతున్నాను, ముందు రాజుకు ఫోన్ చేయి అపర్ణ అని ఇంద్రాదేవి పెద్ద కోడలకు అపర్ణాదేవికి చెప్తుంది. ఇంకా రాజు ఓడిపోయాడని శుభవార్త రాజు నోటి నుంచే వినాలన్న శాడిజం నేను ఎక్కడా చూడలేదమ్మా అని చెప్పి రుద్రాణి అంటుంది. ఇంతలో రాజు వస్తాడు. ఓడిపోయిన నా కొడుకు నా కోడలను తీసుకొచ్చాడు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు డల్గా యాక్ట్ చేయాలి అని రాజు నిదానంగా వస్తాడు. ఇంక ఈరోజు సీరియల్ అయిపోతుందండి. రేపు ఎపిసోడ్లో కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే తాతయ్య గారికి తెలిసిపోతుంది అనమాట, తను మోసం చేసి గెలిచాడని, నువ్వు అసలు నా మనడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, ఇలాంటి పనులు చేస్తావా అని రాజునైతే తిడతాడు. వాళ్ళ నాన్నమేమో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి కావ్యని కాపురానికి తీసుకురా అని చెప్పి అంటుంది. మరి చూద్దాం రాజు వెళ్ళి కావ్యని తీసుకొస్తాడా లేదా, ఒకవేళ వెళ్తే కావ్య వస్తుందా లేదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.